రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ లేఖనములో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 3వ వచనం, అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఈ మాట ప్రభు చెప్తున్నారు. నూతన జన్మ, నూతన సృష్టి. ఒకడు నూతనంగా అంటే క్రొత్తగా జన్మించాలని రాత్రి టైంలో యేసు ప్రభువుని కలవటానికి నికోదేము అనే సమాజ మందిరపు అధికారి వచ్చి ఉన్నారు. ఈ వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నారు. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడివి, దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ సూచక్రియలు మహత్కార్యాలు చేయలేదని చెప్పాను. ప్రభు అంటాడు, సూచక్రియలు మహత్కార్యాలు ఇవి కావు, ఒకడు కొత్తగా జన్మించాలి, నూతన సృష్టిగా మార్చబడాలి. ఈరోజు కొత్తగా జన్మించే అనుభవం గురించి, మొదటిగా క్రొత్తగా జన్మించేటువంటి అనుభవం, నూతన సృష్టి. ఎన్ని రోజుల నుంచి దేవుడు వాక్యం వింటున్నావో, ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావో, ఎన్ని రోజుల నుంచి సంఘానికి మందిరానికి నడుస్తున్నావో లేదా మందిరానికి దూరమై ఉన్నావో, దేవుడు వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, వాక్యము నీతో మాట్లాడుతున్నారు. ఒకరు కొత్తగా జన్మించాలి. అది ఏంటి ఆ జన్మించటం అంటే? నీటి మూలముగా ఆత్మ మూలముగా రక్షణ బాప్టిసం పొందాలని ప్రభు ఇక్కడ ఆయన అనాది సంకల్పం, ప్రణాళిక. 10వ వచనములో, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనములో, మీరు పరజేషులై జ్ఞానమును కలిగి నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన ఇదిగో పరచబడినటువంటి నవీన స్వభావాన్ని ధరించుకోండి. జ్ఞానము నిమిత్తము సృష్టించబడినటువంటి దేవుని పోలికలోనికి రావాలి. నూతన నవీన స్వభావాన్ని ధరించుకోవాలని చెప్తున్న మాట అది. నవీన స్వభావం ధరించుకున్నారు. సంఘములో, సంఘారాధనలో ప్రభుతో నడుస్తున్న అనుభవాలు ఉన్నాయా? వాక్యం చెప్తున్న మాటలో రోమపత్రికలు 6వ అధ్యాయం 4వ వచనంలో చదివితే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి లెగుసును, ఎలాగున లేపబడునో అలాగున మనమును నూతన జీవము పొందువారమై నడుచుకొనున్నట్లు మనము బాప్టిసము వలన మరణములలో పాలి పొందుటకు ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. తిరిగి క్రీస్తు ఎలాగ పునరుద్ధానుడై లేచాడో, ప్రభు సన్నిధిలో మారు మనసు పొంది బాప్టిసం పొందిన వారు మనకు ఒక శుభ నిరీక్షణ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆయనతో లేపబడతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి సూచనలో మీరు చెప్తున్న మాట, ఖచ్చితంగా బాప్టిసం పొందాలి, ఖచ్చితంగా మారు మనసు పొందాలి. ఇది మొదటి ప్రభువు నూతన సృష్టిగా చెప్తున్న మాట. రెండవ విషయంలో మనం చూసినటువంటి మాటలు చూస్తే, కీర్తన గ్రంథం 40వ కీర్తన 3వ వచనం చూద్దాం. తనకు స్తోత్రార్పణగాను కొత్త గీతములను మన దేవుని నా నోట నుంచెను. అనేకులు దానిని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మికుంచిరి. రెండో నూతన సృష్టి ఏమై ఉన్నది అనేది మనం చూస్తే, నూతన సృష్టి, నూతన యొక్క దేవుడు ఏర్పరచబడినటువంటి నిబంధన.
క్రొత్త గీతములు పాడుతూ ప్రభునామమును స్తుతిస్తూ దేవుని మన నోట ఉంచి, ఇక్కడ మీరు చూస్తే భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మికుంచినట్లుగా రాయబడు. ఆయన ఆరాధించండి, ఆయన స్తుతించండి, కొత్త కీర్తనలతో ప్రభునామాన్ని ఘనపరచండి, దేవునికి భయపడండి, దేవునికి లోబడండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా నడుచుకోవాలని వాక్యం ఇక్కడ చెప్తున్న మాట. అదే ప్రభు మనకి ఇచ్చినటువంటిది. హెబ్రీయులకు రాసిన పత్రికలు దైవజనుడు పౌలు గారు అంటున్నారు, 10వ అధ్యాయం 19వ వచనం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమై ఉన్నది, జీవము గలదై ఉన్నది, ఆయన శరీరము అనే తెర ద్వారా మనము ఏర్పరచబడి ఉన్న మార్గములో మనం నడవాలి. సహోదరులారా, మన కొరకు ప్రతిష్ఠించబడిన మార్గం ఏమైనది అనగా నూతనమై ఉన్నది. ఏ మార్గం అంటే యేసు ప్రభు వారు కులము కాదు, మతము కాదు, అర్థమైందండి, వర్గానికి చెందిన వారు కాదు, యేసే మార్గమై ఉన్నారు. ఇక్కడ వాక్యం చెప్తున్నమాట, ప్రతిష్ఠించబడిన మార్గం అది నూతనమైనది, జీవము గలది. సర్వ శరీరం అందులోనికి ప్రవేశించాలనే ప్రభు యొక్క ప్రణాళిక అనాది సంకల్పమై ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మార్గములు నడవాలి. ఆయన మార్గము జీవ మార్గము, ఆయన మార్గము సత్య మార్గం, ఆయన మార్గము యథార్థమై ఉన్నది. కాబట్టి నువ్వు నూతన సృష్టిగా ఆత్మ సంబంధముగా నడుచుకునంటే లోకం అనేటువంటి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకొని క్రీస్తులో పాలివారై ఉండటకు పరిశుద్ధమైనటువంటి రక్షణ పొందుకొని మారు మనసు పొంది దేవుని మార్గములో నడవాలి. మరలా ఆయన తట్టు తిరిగి లోకము తట్టు చూసేవాడు శాపగ్రస్తుడు అవుతాడని వాక్యం చెప్తున్నమాట. ఆయనతోనే నడవాలి, ఆయనలోనే ఉండాలి. ప్రకటన గ్రంథములు 21వ అధ్యాయములో 2వ వచనములో మనం చదువుతున్నాం, మరియు నేను నూతనమైన యెరూషలేము అనగా ఆ పరిశుద్ధ పట్టణము తన భక్తి కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్నది. ఒక పెళ్లి కుమార్తెతో పోల్చాడు ఆయన. అలంకరించబడినటువంటిది అది ఏమై ఉన్నదంటే నూతన యెరూషలేము. ఈరోజు మీరు గమనించాలి, నూతన సృష్టి, పాతవి గతించాలి, సమస్తము నూతనము కాదు. రెండోది, మీరు గమనించినటువంటి మాటల్లో మీరు చూసినట్లయితే ఆ నూతనమైనటువంటి జీవము కలిగిన దేవుని యొక్క మారు మనసు పునరుద్ధానమును గురించి చెబుతున్నారు. మూడో విషయంలో తెలియజేసినటువంటి మాట యేసయ్య మార్గములో నడవాలి, అది నూతనమైనది. 4వ విషయంలో చెప్పిన మాట నూతన యెరూషలేము వారే చవి చూస్తారని వాక్యం చెబుతున్నమాట. కాబట్టి నూతన సృష్టిగా నువ్వు చేయబడ్డావా? ఇంకా నూతన స్వభావాలు నీలో రోజు రోజుకి పెంపొందిస్తున్నావా? లేకపోతే ఇంకా ప్రాచీన స్వభావాలు ఉన్నాయా? విడిచిపెట్టలేని బలహీనతలు, విడిచిపెట్టలేని వ్యసనాలు, కొన్ని ఇంకా లోపములు, బలహీనతలు ఉన్నాయా? దేవుడి సన్నిధిలో ఒప్పుకో, నేను నూతన సృష్టిగా మారుస్తాడు. ప్రభువు ఒక్కడే నిన్ను రక్షించగలిగిన వాడు. ప్రభు పాపములను ప్రోత్సహించడు, పాపిని రక్షించటానికి వచ్చాడు ఆయన. దేవుని యొద్దకు రా, ప్రభు నిన్ను నూతన సృష్టిగా చేస్తున్నాడు. నూతన కార్యాలు ప్రభు నీ పక్షముగా జరిగించి ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రభువా, పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమునకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలమునైనా నూతన సృష్టి, నూతన జన్మ, నూతన మార్గం, నూతన స్వభావం, నూతనమైన యెరూషలేము కొరకు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. మరి ఆత్మ సంబంధమైన విషయములు మీరు చాలా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త కలిగి పాత రోత జీవితాన్ని తొలగించండి, వ్యర్థమైనవి తొలగించండి, విరోధమైనవి తొలగించండి, అపవిత్రమైన వాటిని తొలగించి యేసు రక్తము చేత కడిగి సమస్తము నూతనపరిచి నూతన కృపలు స్థిరపరచమని యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.